ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి? 38 కేసులు ఉన్నాయి. సిగ్గు లేకుండా ఇందాక ఆడొచ్చి అంటాడు భారీ విషయంలో ఇలా ఉండేవాడు సొసైటీ విషయంలో ఇంకెంత క్రైమ్ చేస్తాడు అంటాడు. ఒరే సొసైటీ విషయంలో ఆల్రెడీ క్రైమ్ చేసిన ఉండే కదా తీసుకొచ్చి బాగా నెత్తిని సీఎం చేశారండి. ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాఠం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. ఆడి ఎఫిడవిట్ ఈ అమ్మ జీవితం మైక్రో జిరాక్స్లు తీసినా కూడా అమ్మ మేము పెట్టే స్లిప్పుల కన్నా పెద్దగా ఉంది. అమ్మ పెద్ద బండిలు అది పిహెచ్డి థీసిస్ అంత ఉంటది అది ఎఫిడవిట్ నిండా కేసులే. ఏమో మళ్ళీ ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు రా. పోలవరం అయిపోయిందా? దానివల్ల రాజధాని అయిపోయిందా? 3 రాజధానులు కడతానంటున్నారు కదా, కట్టండి. 3 పెళ్ళాలు వచ్చి ఆపారా 3 రాజధానులు? కట్టండి రా. లా క్యాపిటల్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, అదేంటది ఆ దిక్కుమల్లి క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒకటి, 3 కడతానన్నారు కదా, కట్టండి. ఎవడాపాడు మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఆపాయా? దేని వల్ల ఆగింది? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేంద్రం మెడలు ఉంచుతాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు మీ అందరికీ స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమైంది ప్రత్యేక హోదా? 2 ఎంపీలు ఉండేవారు టీఆర్ఎస్ కి, కేసీఆర్, విజయశాంతి. ఒక్కరోజు పార్లమెంట్ జరిగిన పాపాను పోవడం లేదు. వాళ్ళు ఇద్దరు రోజు వెళ్ళలోనే ఉండేవాళ్ళు. 21 మంది ఎంపీలు ఉన్నారు. మీకు ఏం పీకడానికి ఉన్నారు మీ ఎంపీలు? ఒక్క రోజన్నా వెళ్ళలో ఉన్నారా? సరే ఈ పోనీ 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్లలో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ఓటేసారా మీరు? ఒక్క బిల్లు చూపించండి మీరు ఓటేసింది. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అంటే ఏమేమి నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి చెబుతాం. తొల్లుకప్పుడు చెప్తే